హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై లవ్లీ బర్డ్స్. ఈరోజు నేను వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. మైనర్ ఆర్ ఇన్ఫాంట్స్ వాళ్ళకి ఎలా పాస్పోర్ట్ అప్లై చేయాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, మన పిల్లల్ని తీసుకెళ్లాలా వద్దా అని ఎట్సెట్రా అండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. అనుకోవచ్చు ఇలాంటి మాకు తెలుసు కదా అని చెప్పి. నేను నాకు అలాగే అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళినాక చాలా మందిని కలిసిన తర్వాత ఇలా ఈ వ్లాగ్ చేస్తే చాలామంది యూజ్ అవుతుంది అనుకున్నా. వాళ్ళు కూడా వచ్చే ముందు రీసెర్చ్ చేసుకుని వచ్చారు. పిల్లల్ని కొంతమంది తీసుకురావద్దని చెప్పి అన్నారంట, కొన్ని డాక్యుమెంట్స్ అవసరం లేదన్నారంట. అసలు ఏంటి రీజన్ అని చెప్పి, అసలు ఏం కావాలి, ఎట్లా పిల్లల్ని తీసుకెళ్లాలా వద్దా అని ఎసెట్రా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నా. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో కూడా ఈ వీడియోలోనే ఒక చోట చెప్పానండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంది. సో అందుకే వీడియో అయితే లెంత్ ఉంది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇంటర్నెట్ బ్రౌజర్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ సెర్చ్ బాక్స్లో వచ్చేసి అక్కడ చూపిస్తున్నట్టు టైప్ చేయండి passportindia.government.in. అక్కడ ఫస్ట్ చూపిస్తుంది పాస్పోర్ట్ సేవా హోమ్ అని, దాని మీద క్లిక్ చేయండి. దాని ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. అది తత్కాల్ అడ్వైజరీ అనమాట. అక్కడ 2 టైప్స్ పాస్పోర్ట్ అప్లై చేసుకునే వాళ్ళు 2 డేస్లో రావాలంటే తత్కాల్ అడ్వైజరీ చేయాలి. సో అది కూడా నేను క్లియర్గా ఇందులో చెప్పాను. సో న్యూ యూజర్ దాని మీద క్లిక్ చేయండి. దాని పేజ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో డీటెయిల్స్ అయితే ఎంటర్ చేద్దాం మనం. ఇక్కడ రిజిస్టర్ టు అప్లై ఎట్ పాస్పోర్ట్ ఆఫీస్ అని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం అనేది, ఇక్కడ హైదరాబాద్ మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ ఆ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఒకటండి, ఫస్ట్ రిజిస్టర్ అయ్యేటప్పుడు అప్లై ఏదైతే నేమ్, ఈమెయిల్ ఐడి అన్నీ ఎంటర్ చేస్తామో ప్రతి చోట అదే ఎంటర్ చేయాలి. డిఫరెంట్గా అయితే ఎంటర్ చేయకూడదు, అది గుర్తుంచుకోండి. నేమ్స్ కానీ స్పెల్లింగ్స్ కానీ అన్నీ ఒకేలాగా ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ ఫిల్ చేసేటప్పుడు. సో పేరు అయితే మోనికా రామరాజు, ఇంటి పేరు సర్నేమ్ అండి. సో ఆల్రెడీ నేను అప్లై చేశాను. మీకోసం నేను ఇంకొకటి చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ కార్డులో మీకు ఎట్లా అయితే ఉంటుందో అట్లానే ఎంటర్ చేయాలండి. ఎందుకంటే మనం ఆధార్ కార్డు ప్రూఫ్ కింద సబ్మిట్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఈమెయిల్ ఐడి కూడా మీకు బాగా గుర్తుండాలి. సో అది ఎట్లా మీకు ఏది గుర్తుంటుందో, మీకు ఏది కన్వీనియంట్ ఉంటుందో అది ఎంటర్ చేయండి. పాస్వర్డ్ కూడా మర్చిపోకూడదు. సో లాగిన్ టు బి ద సేమ్ యాజ్ ఈమెయిల్ ఐడి అంటే ఎస్ అని క్లిక్ చేయండి. లాగిన్ ఐడి కూడా సేమ్ అదే ఇచ్చాను, మీరు అదే ఇవ్వండి. పాస్వర్డ్ అయితే మీకు ఏదైతే గుర్తుంటుందో అదే ఇవ్వండి. అక్కడ క్యాప్స్, లెటర్స్ అన్నీ అడుగుతుంది, క్లియర్గా మెన్షన్ చేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ అదే మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి, మన పిల్లల్ని తీసుకెళ్లాలా వద్దా అని చెప్పి అంటారు కదా, ఖచ్చితంగా మన పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎవరికైతే అప్లై చేస్తున్నామో వాళ్ళకి మనమైతే తీసుకెళ్ళాలి. ఇక్కడ హింట్ ఆన్సర్ అని చెప్పి ఉంది కదా, మనకి ఇప్పుడున్న పాస్వర్డ్ మర్చిపోతే ఆ హింట్ ఆన్సర్ మనకి యూజ్ అవుతుంది. సో హింట్ ఆన్సర్ వచ్చేసి బర్త్ సిటీ నేను సెలెక్ట్ చేసుకున్నా. సో దానికి ఆన్సర్ నేను దానికి మీ బర్త్ సిటీ ఎక్కడైతే కుట్టారో అది ఇవ్వండి. సో నేను ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి నేను సమ్ రూల్స్ ఫాలో అవ్వలేదన్నమాట, మీకోసం ఇలా చూపిస్తున్నాను అనమాట. వాళ్ళకి ఇచ్చారు చూసారా, మస్ట్ బి అట్లీస్ట్ 1 digit 0 to 9 అని A to Z క్యారెక్టరిస్టిక్స్ అని, దానిలా అట్లా వాళ్ళు ఏది చెప్తే అదే తీసుకోవాలి. సో మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఫస్ట్ రాంగ్ ఇచ్చాను, తర్వాత రైట్ ఇస్తున్నాను, చెక్ చేయండి. అండ్ హింట్ ఆన్సర్ వచ్చి బర్త్ సిటీ తీసుకున్నా. మీరు ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, మీకు నచ్చినవి తీసుకోవచ్చు. అండ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా క్లియర్గా చూసి ఎంటర్ చేయండి. మనం ఎవ్రీ టైం రాంగ్ చేస్తే ఫెయిల్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అయిపోయిందండి నాకైతే. మనం అది యాక్టివేట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చాం కదా, ఆ ఈమెయిల్ ఐడిలోకి వెళ్తే అక్కడ యాక్టివేట్ లింక్ ఉంటుంది, మనకి మెయిల్ వస్తుందన్నమాట. అది క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫిల్ చేయడానికి పాసిబిలిటీ అవుతుందన్నమాట. సో ఇది యాక్టివేట్ లింక్ అనేది ఎక్స్పైరీ డేట్ కూడా ఇచ్చాడు 8/11/2023 అని చెప్పి. సో నేను మెయిల్కి అయితే వెళ్ళాను, నాకైతే మెయిల్ వచ్చింది కదా, అది ఓపెన్ చేసా. సో నాకు యాక్టివేషన్ లింక్ మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత దాని పేజ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఎంటర్ యూజర్ ఐడి, మనం ఫస్ట్లో ఇచ్చాము కదా ఈ యూజర్ ఐడి అనేది, అది ఎంటర్ చేయాలండి. అది ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయడానికి ఓపెన్ అవుతుంది అనమాట. నేను వచ్చేసి ramarajumaunika@gmail.com అని ఇచ్చాను. సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మన అకౌంట్ అయితే
అయిపోయింది, క్రియేట్ అయిపోయింది. క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది దాని కిందే చూసారా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ డీటెయిల్స్కి అయితే ఎంటర్ అయిపోతాం. లాగిన్ ఐడి, మళ్ళీ లాగిన్ ఐడి అయితే ఇవ్వాలండి. చాలా సెక్యూర్డ్గా ఉంటుంది ఇది. సో ఈజ్ నాట్ రిజిస్టర్ అవ్వలేదని అది మనకు అవసరం లేదు. సో లాగిన్ ఐడి నేను ఈమెయిల్ ఐడి ఇచ్చేసాను కదా, అదే ఎంటర్ చేస్తున్నా. సో కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసేయండి, కంటిన్యూ మీద అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ అడుగుతుంది. పాస్వర్డ్ మీ ఫస్ట్ ఏదైతే ఇచ్చారో అది ఎంటర్ చేయండి. అందుకే నేను గుర్తుంచుకోండి అని చెప్పి అన్నాను. పాస్వర్డ్ కూడా ఇప్పుడే కదా, అయిపోయేంత వరకు కూడా అది అక్కడ నోట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ క్యారెక్టర్స్ డిస్ప్లేడ్ ఉంది కదా, అది కూడా ఎంటర్ చేయాలన్నమాట. దాని తర్వాత లాగిన్ అని క్లిక్ చేయండి. సేవ్ పాస్వర్డ్ అడుగుతుంది కదా, మీ ఇష్టం అండి. నేనైతే నాట్ నో అని క్లిక్ చేసేస్తాను. సో అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్, ఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ ఉంది కదా, దాని మీద అయితే నేను క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఉంది కదా. నెక్స్ట్ పేజ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ వచ్చేసి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నా, డిస్ట్రిక్ట్ వచ్చేసి మేడ్చల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి తీసుకున్నా అండి ఫార్మాలిటీకి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్లిక్ చేయండి నెక్స్ట్ బటన్ మీద. నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే అప్లైయింగ్ ఫ్రెష్ పాస్పోర్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఫ్రెష్ పాస్పోర్ట్ గురించే చెప్తున్నాను కాబట్టి. నేను రీఇష్యూ కావాలంటే సేమ్ ప్రొసీజర్ అండి. ఇక్కడ ఆప్షన్ రీఇష్యూ అని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరైనా రీఇష్యూ చేసుకోవాలనుకుంటే. కానీ ఫ్రెష్ పాస్పోర్ట్ కాబట్టి క్లిక్ అది చేసుకుంటున్నా, నార్మల్గా తీసుకుంటున్నా. సో ఎవరికైనా కావాలంటే 2 daysలో తత్కాల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 2 daysలో అయిపోతుంది. 36 pages అయితే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేటప్పుడు నేమ్ కానీ, లెటర్స్ కానీ, పాస్వర్డ్స్ కానీ, ఈమెయిల్ ఐడీస్ కానీ ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి, లేదంటే రిజెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను మోనికా రామరాజ్ ఫస్ట్లో నేను రిజిస్టర్ అయ్యేటప్పుడు ఎట్లయితే చేసుకున్నా అదే నేమ్స్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నా, అదే ఈమెయిల్ ఐడీస్ ఎంటర్ చేస్తున్నా. సో ఫీమేల్ అనమాట. ఇక్కడ నో అని సెలెక్ట్ చేసి హ్యావ్ యూ బీన్ నోన్ బై అనదర్ నేమ్స్ అంటే నో అని పెట్టండి. సో నాకు నెక్స్ట్ నో. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ప్రకారంగా ఎంటర్ చేయండి, అది లేకపోతే బర్త్ సర్టిఫికేట్ ప్రకారంగా ఎంటర్ చేయండి. ఎందుకంటే అది మనం ప్రూఫ్ కింద తీసుకెళ్తాము, అక్కడ చెక్ చేస్తారనమాట. ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు, నో అని సెలెక్ట్ చేయండి. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో పుట్టిన ప్లేస్ మనకు ఉంటుంది కదా, ఆ ప్లేస్ స్టేట్ డిస్ట్రిక్ట్ అన్నీ అవి ఎంటర్ చేయండి మీకు సంబంధించినవి. సో నేనైతే ఆంధ్రప్రదేశ్ గుంటూరు అండ్ సింగిల్ మ్యారిటల్ స్టేటస్ అయితే పాపకు కదా మనం అప్లై చేస్తుంది. సో సింగిల్ అని ఎంటర్ పెట్టాలి, సింగిల్ అని మెన్షన్ చేయాలి. సో సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై బర్త్ అని పెట్టాలి. పాన్ కార్డ్ అయితే ఉండదు కాబట్టి అవసరం లేదు. సో ఓటర్ ఐడి ఉండదు కాబట్టి పిల్లలకి ఏం అవసరం లేదు. ఎంప్లాయ్మెంట్ టైప్ అదర్స్. సో నెక్స్ట్ ఆప్షన్కి నో అని టైప్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ అని పెడితే నేను అక్కడ 7th పాస్ ఆర్ లెస్ అని పెట్టేశాను. సో అప్లికెంట్ ఎలిజిబుల్ ఫర్ నాన్ ఈసీఆర్ కేటగిరీ అంటే నో అని మెన్షన్ చేయండి. సో పుట్టుమచ్చలు అయితే ఎక్కడ ఉంటే అవి మెన్షన్ చేసి నెక్స్ట్ అని బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి వచ్చేసి పేరెంట్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో పేరెంట్స్ నేమ్ మనవి కూడా అంతే అండి, మన పాస్పోర్ట్ ఉంటే అప్లై చేసి మన పాస్పోర్ట్ ప్రూఫ్ తీసుకెళ్తాం కదా, దాంట్లో ఎట్లయితే ఉందో అట్లా మెన్షన్ చేయండి, అవి కూడా చెక్ చేస్తారనమాట. సో ఇక్కడ నేనైతే శేఖర్ అని మెన్షన్ చేశాను, సర్ నేమ్ రామరాజు, సో మదర్ నేమ్ హేమ. ఈ వీడియోలోనే నేను డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో క్లియర్గా మెన్షన్ చేశాను, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేసి చాలామందికి రీచ్ అవుతుంది, వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందండి. ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఇబ్బంది పడకుండా సేఫ్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇంకొకటి ఏంటంటే, మనం పిల్లల్ని ఎవరికైతే అప్లై చేస్తున్నామో ఆ పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు సైన్ పెట్టకపోయినా వాళ్ళు వేలు ముద్ర అయితే తీసుకుంటారు పిల్లలది, అక్కడ చెక్ చేస్తారనమాట. మన పేరెంట్స్ సైన్ చేస్తాం కాబట్టి ఫాదర్ మదర్ ఎవరొక్కళ్ళైనా చాలు. డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేద్దాం. అండ్ డీటెయిల్స్ నెక్స్ట్ ఏమొస్తున్నాయంటే, ఈజ్ యువర్ ప్రెజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా అంటే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్ ఉంది కదా, అది ఎంటర్ చేయండి. మీరు ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేయాలి, డీటెయిల్స్ మిస్ అవ్వకుండా. నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి ర్యాండమ్గా ఒక రాంగ్ అడ్రస్ అయితే టైప్ చేస్తున్నాను అనమాట. సో మీకైతే పాస్పోర్ట్ అక్కడ అడ్రస్ టైప్ చేసేప్పుడు మాత్రం జాగ్రత్త, మీరు ఏదైతే అడ్రస్ మెన్షన్ చేస్తారో ఆ అడ్రస్కి మాత్రమే మీ పాస్పోర్ట్ వస్తుంది. సో ఆలోచించుకొని అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతాయండి లైక్స్ అండ్ కమెంట్స్ వల్ల. సో ఎవరికైనా యూజ్ అవుతాయని కూడా షేర్ కూడా చేయండి. సో చాలామంది ఎక్కడ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినాక ఆ పని అవ్వకుండా వెనక్కి రాస్తే చాలా
బాధగా అనిపిస్తుంది. సో అందుకని ఇలాంటివి చాలామందికి యూజ్ అవుతుంది. సో పిల్లల్ని అయితే తీసుకెళ్ళాలి, అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. అండ్ డాక్యుమెంట్స్ కూడా ఏమేమి తీసుకెళ్లాలో కూడా నేను మెన్షన్ చేశాను ఈ వీడియోలోనే, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఫోన్ నెంబర్ కూడా మీరు ఏదైతే వాడుతున్నారో అది మాత్రం ఇవ్వండి. అండ్ ఈమెయిల్ ఐడి కూడా మీకు ఎప్పుడైనా నోటిఫికేషన్స్ వచ్చినా మెసేజ్ వచ్చినా చూసుకునే విధంగా ఉండాలి. అన్నింటికి ఒకటే ఈమెయిల్ ఐడి అయితే ఇస్తున్నాను, ఆ ఈమెయిల్ ఐడికి ఇవ్వండి. అండ్ ఈజ్ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ అంటే నేనైతే ఎస్ అని చెప్పి అన్నాను అనమాట. అన్నిటికీ ఓకే ఓకే అని క్లిక్ చేసేయండి. ఈజ్ యువర్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్ అంటే నాకైతే ఒకటే కాబట్టి నేను ఒక ఎస్ అన్నానండి. మీకు కాకపోతే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ కానీ ఎలాంటి ఈమెయిల్ ఐడి అవైలబిలిటీ లేకపోతే ఎమర్జెన్సీ కాంటాక్ట్గా అడిషనల్గా వేరే వాళ్ళ అడ్రస్, వేరే వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి. సో నేను ర్యాండమ్గా వేరే వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చేసాను మీకు అర్థం అవ్వాలని చెప్పి. మా పాప కోసం అప్లై చేస్తున్నప్పుడు నాకైన ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక ఐడెంటిటీ సర్టిఫికేట్, పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఆప్షన్కి నో అని క్లిక్ చేయండి. సెకండ్ దానికి కూడా డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని క్లిక్ చేయండి. అండ్ థర్డ్ వన్కి కూడా నో అని క్లిక్ చేయండి. మీకు సూట్ అయితే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. సో చదివి క్లిక్ చేయండి. నాకు సంబంధించింది కాబట్టి నేను నో 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 అని క్లిక్ చేశాను. దీంట్లో అదర్ డీటెయిల్స్లో కూడా నాకు ఏది సూట్ అవ్వదు, సో అన్నిటికీ నో 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 అని పెట్టాను. మీకు సూట్ అయితే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడైతే పాస్పోర్ట్ ఓవరాల్ వ్యూ అండి, ఇది ఇక్కడ చెక్ చేసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎంత ఉండాలో కూడా వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే తెలుస్తుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి, నోట్ చేసుకోండి. సో పాస్పోర్ట్ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి చెప్తే అలాగే చేసిస్తాడు. సో నేమ్, అడ్రస్ అన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్ ఉంటే వెనక్కి వెళ్ళి ఎడిట్ చేసుకోండి. సో ఇట్లా ఓవరాల్ వ్యూ అయితే ఇట్లా వస్తుంది మీకు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ టు క్యారీ అని చెప్పాను కదా, ఇవ్వండి. డాక్యుమెంట్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టండి. సో ఫోటో కూడా ఎంత సైజ్ ఉండాలో కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, జాగ్రత్తగా క్యారీ చేయండి. ఇది అవసరమైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఆన్లైన్ అపాయింట్మెంట్ రిసిప్ట్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది పాస్పోర్ట్, ఇన్ఫాంట్ ఆర్ మైనర్ బర్త్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అండి. జిరాక్స్లు తీసుకెళ్ళాలి, ఒరిజినల్స్ తీసుకెళ్ళాలని. పేరెంట్స్ పాస్పోర్ట్ ఫస్ట్ 3 pages అండ్ లాస్ట్ 3 pages. అండ్ యాంగ్జర్ అండ్ CRDRI అని 3 ఉంటాయండి. ఫిల్అప్ చేసేప్పుడు మీకు చూపిస్తున్నాను. దాంట్లో మీకు ఏదైతే సూట్ అవుతుందో అది ప్రింట్అవుట్ తీసుకొని ఫామ్ ఫిల్ చేసి అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. అది కూడా జిరాక్స్ ఉండాలి. స్పౌస్ నేమ్ షుడ్ బి ఎండోర్స్డ్ ఆన్ ఎనీ ఆఫ్ ది పార్ట్నర్ పాస్పోర్ట్ అండి. ఒకవేళ లేకపోతే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. మీరు అప్లికెంట్ పాస్పోర్ట్ సైజ్ వచ్చేసి 51 mm × 51 mm అండి. సో ఇవైతే ఇంపార్టెంట్ చెప్పాను కదా. ఇంకా మనం ప్రూఫ్స్ మనం ఏమైతే డాక్యుమెంట్స్ తీసుకెళ్తున్నాం అవి ఇక్కడైతే అప్లోడ్ చేయాలన్నమాట వీళ్ళకి. సో నేనైతే ఏమేమైతే మీకు చూపించాను అవన్నీ కూడా ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెడుతున్నాను. అవే కాదండి, మీకు ఏది అవైలబిలిటీ ఉంటే ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, అవి సెలెక్ట్ చేసుకొని అవి తీసుకెళ్ళండి. నేను చెప్పినవే కాదు. సో వీటి నేను చెప్పింది ఏంటంటే ఏదైనా మిస్ అవ్వకుండా ఉండడానికి అడిషనల్గా అండి. సో దాంట్లో కొంతమంది మిస్ అయ్యారంట. బర్త్ సర్టిఫికేట్ అని చెప్పి, మ్యారేజ్ సర్టిఫికేట్ అని చెప్పి, పాస్పోర్ట్ 3 pages లాస్ట్ 3 pages అని అలాంటివి ఉంటాయి. సో అలావి తీసుకెళ్ళండి. అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, పిల్లలకి అయితే ఆధార్ కార్డు ఉంటుంది, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు కదా, ఉంటే తీసుకెళ్ళండి. సో అట్లా యూజ్ అవుతాయని చెప్పి చెప్తున్నాను. సో నేను చెప్పాను యాంగ్జర్ C అని చెప్పి. సో ఇది యాంగ్జర్ C యొక్క మీనింగ్ ఏంటో ఒక్కొక్క దాని మీద క్లిక్ చేస్తే మీకు దాని డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో వాటిలో మీకు ఏది సూట్ అయితే అది ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఫామ్ ఫిల్ చేసి తీసుకెళ్ళాలి అని చెప్పి. అండ్ పేరెంట్స్ ఇద్దరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒకళ్ళు వెళ్ళినా సరిపోతుంది, వాళ్ళ సైన్ చేసినా సరిపోతుంది. కానీ అదర్ పర్సన్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ స్పౌస్ యొక్క డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి డెఫినెట్గా. అండ్ ఫైనల్గా స్టెప్ వచ్చేసి ప్లేస్ హైదరాబాద్ అండ్ డేట్ అని చెప్పి మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో అక్కడ అడ్రస్, అదే నేమ్ అండ్ చెప్పి సబ్మిట్ ఫామ్ అని చెప్పి క్లిక్ చేసేయండి. ఫామ్ అయితే సబ్మిట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పే అండ్ స్కెడ్యూల్ అపాయింట్మెంట్ అనమాట. అమౌంట్ అయితే పే చేయాలి ఆన్లైన్లో. అండ్ మనకి ఏ రోజు కావాలో కూడా స్కెడ్యూల్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను పేమెంట్ వచ్చేసి ఆప్షన్స్ SBI ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ డీటెయిల్గా అయితే ప్రతిదీ ఉందండి. స్టెప్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ పోతే మనకి అన్నీ చూపిస్తుంది. సో అపాయింట్మెంట్ రిఫరెన్స్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, అది మనకి పాస్పోర్ట్ ఎక్కడ దాకా వచ్చిందని చూసుకోవడానికి. అపాయింట్మెంట్ స్కెడ్యూల్ చేసుకోవడానికి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో అవైలబిలిటీ డేట్స్ అని చూపిస్తూ ఉంటుంది. సో మనకు కావాల్సింది అయితే సెలెక్ట్ చేసేసుకుందాం. కిందకు వద్దాం ఒకసారి. అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అండ్ ఇక్కడ లొకేషన్, అడ్రస్ అని సెలెక్ట్ చేసుకొని కింద క్యాప్స్ ఇచ్చారు కదా, క్యారెక్టర్స్
సో అవైతే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఒక డేట్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ డే ఎవ్రీ డే ఈవినింగ్ 4 or 6 అండి. ఎగ్జాక్ట్ టైం అయితే నాకు గుర్తు రావట్లేదు. అక్కడ ఆ టైంకి ఓపెన్ అయితే మనకి కొత్త స్లాట్స్ ఓపెన్ అవుతాయి. అంటే ఎవరైనా క్యాన్సిలేషన్ చేసుకుంటే అది మనకు కనపడతాయి అనమాట. సో నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే మనకి ఇట్లా అయితే ఆప్షన్ వస్తుంది. సో అండ్ పే అండ్ బుక్ అపాయింట్మెంట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇదండి ప్రొసీజర్, చాలా సింపుల్ అనమాట. సో కాకపోతే ఏంటంటే డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఏదైనా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా అవి రిజెక్ట్ చేస్తారు. అలాంటివి ఉండకూడదు కోసం జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. సో పే అండ్ బుక్ అపాయింట్మెంట్ క్లిక్ చేసేద్దాం. సో కొన్ని టాప్అప్ వస్తుంది, క్లోజ్ చేసేయండి. సో వెల్కమ్ టు ఇక్కడ చూపిస్తున్నారు కదా మనకు ఆప్షన్స్ ఏమేంటో, కార్డ్ పేమెంట్స్ అయితే ఏంటి, అదర్ పేమెంట్ మోడ్స్ అయితే ఏంటి, నెట్ బ్యాంకింగ్ అయితే ఏంటి అనేసి సో అన్నీ వాడు క్లియర్గా చూపిస్తారు. నెక్స్ట్ అని క్లిక్ బటన్ మీద క్లిక్ చేసి వెళ్ళిపోదాము. సో మన పేమెంట్ డీటెయిల్స్ ఇట్లయితే వస్తాయన్నమాట. బ్యాంక్ అన్ని డీటెయిల్గా వస్తాయండి. సో ఇవన్నీ మనకు ఒక ఐడియా కోసం స్కాన్ చేసైనా క్యూఆర్ కోడ్ చేసి స్కాన్ చేసైనా కూడా పే చేయొచ్చు. సో అమౌంట్ టు బి రెమిటెడ్ వచ్చేసి 900 రూపీస్ అండి. మనం ట్రాన్సాక్షన్ స్టేటస్ అన్నీ క్లియర్గా ఉంటాయి. అవన్నీ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఫైనల్గా అయితే ప్రొసీజర్ అయితే ఇదండి. మీ అందరికి యూజ్ అయ్యిద్ది అని అనుకుంటున్నాను. అర్థం అవ్వాలని చెప్పి చూపిస్తున్నానండి. ఇక్కడ నేనైతే పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నేను మీకోసం అని సపరేట్గా మళ్ళీ ఇదంతా ప్రొసీజర్ చేశాను అనమాట. సో ఇట్లా స్టెప్ బై నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ పోతే ప్రతిదీ ఆప్షన్ మనకి క్లియర్గా చూపిస్తుంది. మనం సెలెక్ట్ చేసుకోవడమే అనమాట. సో ఇక్కడ చూసారు కదా వ్యూ సేవ్డ్ ఆర్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని వచ్చింది కదా, అక్కడ క్లిక్ హియర్ మీరు క్లిక్ చేయండి. అటాచ్మెంట్ టైప్, అటాచ్మెంట్ డిస్క్రిప్షన్, డాక్యుమెంట్ ఫైల్ నేమ్, అప్లికెంట్ రిఫరెన్స్ నెంబర్, ఇవన్నీ కూడా ఇంకా ప్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో, డేట్ ఆఫ్ బర్త్ కానీ అవన్నీ అక్కడ సబ్మిట్ చేయాలి. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మనకి మైనర్కి అయితే ఏమి ఉండవు కాబట్టి అవసరం లేదు. మన గార్డియన్స్కి అయితే అట్లా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అలాంటి మనం ఏవైతే అవైలబిలిటీ ఉంటే అవి మనం అక్కడ అటాచ్మెంట్ అయితే చేయాలి. అప్లోడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ చాలా ఈజీ అండి, స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవడమే ప్రొసీజర్ వచ్చేసి. సో ప్రొసీజర్ అయితే అంతేనండి. సో మీకోసం అయితే మళ్ళీ చేసి చూపించాం కాబట్టి మీ అందరికీ యూజ్ అయ్యిద్ది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఇట్లా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై, టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్తీ.